హాయ్ గాయ్స్, ఇది ఒక చైనీస్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా. ఈ సినిమా పేరు ద విక్టిమ్స్. ఇది 2024లో రిలీజ్ అయింది. వన్లైనర్ ఏంటంటే ఒక హత్య జరుగుతుంది, అది కూడా మనుషులు సీసీటీవీ కెమెరాలు లేని చోట జరుగుతుంది. ఈ కేసును విచారిస్తుంటే కొత్తగా అనుమానితులు వస్తూనే ఉంటారు. చాలా సినిమాల్లో మనం ట్విస్టులు చూసుంటాం, కానీ ఇది చూసిన తర్వాత సినిమాలో ట్విస్టులు ఉన్నాయా లేక ట్విస్టుల్లో సినిమా ఉందా అనిపిస్తుంది. చాలా క్లూస్ లభిస్తా ఉంటాయి, చాలా ట్విస్టులు టర్న్స్ ఉంటాయి. విచారిస్తున్న పోలీసులకు అలుపొస్తుందే తప్ప కేసు మాత్రం తెగదు. ఈ సినిమా చూస్తుండగానే కేఎంకేసి ఇన్వెస్టిగేటర్స్ హంతకుడు ఎవరనేది గుర్తిస్తారని అనుకుంటున్నాం. అలాగాని గుర్తిస్తే ముందే కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా సినిమాలోకి వెళ్లి ట్విస్టులు ఏంటో చూద్దాం రండి. అంతకంటే ముందు వెల్కమ్ టు కళ్ళ ముందు కదిలే చిత్రాలు. సినిమా స్టార్టింగ్ లో వర్షం పడుతుంటే ఒకతడు తడుచుకుంటూ బైక్ లో వస్తున్నాడు. అప్పుడు అతన్ని ముగ్గురు అడ్డగించారు. ఇలా అడ్డగించిన వారికి అతడు డబ్బులు ఇవ్వాలి. మా డబ్బులు ఎక్కర్రా అని అడుగుతున్నారు. అయ్యయ్యో, మీరు ఇచ్చిన డబ్బులు ఎక్కడికి వెళ్ళవండి, నేను జాగ్రత్తగా పువ్వుల్లో పెట్టి మరీ ఇస్తానండి అని అతడు బతిమలాడుతున్నాడు. ఇప్పుడే ఇవ్వరా అని అంటుంటే 3 రోజులు టైం ఇవ్వండి, మీ డబ్బులు మీకు తిరిగి ఇచ్చేస్తా అంటున్నాడు. 3 రోజులు, 3 రోజులు, ఆ లోపు డబ్బు రాలేదనుకో నీ కూతురు ఈ స్కూల్లోనే చదువుతోంది కదా, నెక్స్ట్ మేము ఆమెను కలవాల్సి ఉంటుంది అని అంటుంటారు. ఇప్పుడు బైక్ లో వచ్చాడు కదా, అతన్ని బైకర్ అనే పిలుచుకుందాం. నెక్స్ట్ ఈ బైకర్ ఎవరికో కాల్ చేసి మీరు చెప్పిన పని చేయడానికి నేను సిద్ధం, నేను అడిగిన డబ్బు ఇవ్వడానికి మీరు రెడీనేనా అని డీల్ మాట్లాడుతున్నాడు. ఈ రోజు 2010 జూన్ 12. అప్పుడు FM లో ఒక న్యూస్ వస్తోంది. కరెక్ట్ గా ఏప్రిల్ 28వ రోజు కెమెరా లేని చోట ఏదో ఒక యాక్సిడెంట్ అయినట్లుంది. ఆ యాక్సిడెంట్ లో ఒక అతడు చనిపోయాడు, కానీ అతని ముఖం ఛిద్రమైపోవడం వల్ల చనిపోయింది ఎవరో గుర్తుపట్టలేకపోయారు. అక్కడ సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల యాక్సిడెంట్ చేసింది ఎవరో కూడా తెలియట్లేదు. అందువల్ల దీనికి సంబంధించింది ఎవరైనా చూసి ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి అని న్యూస్ లో చెప్తున్నారు. ఇదే టైంలో ఒక బార్ దగ్గరికి టాక్సీలో వచ్చి దిగిన అంటే బార్ లోపల ప్రైవేట్ రూమ్ లో ఉన్న తన హస్బెండ్ ను కలవడానికి వెళ్తోంది. మనం అతన్ని అంకుల్ అని పిలుచుకుందాం. బార్ మేనేజర్ ఆంటీని తీసుకెళ్లి అంకుల్ రూమ్ లో వదిలాడు. ఇంకోవైపు బైకర్ అతడు ఆగి ఉన్న చోట అతన్ని క్రాస్ అవుతూ కార్ లో ఒక అమ్మాయి వెళ్తోంది. ఆమెను చూడగానే ఇతడు బైక్ స్టార్ట్ చేశాడు. కొంచెం సేపు బైక్ స్టార్ట్ కాలేదు, చివరకు బైక్ స్టార్ట్ అయింది. ఇతడు వెళ్తున్నది ఎదురుగా వస్తున్న కారు కెమెరాలో రికార్డ్ అయింది. ఆ అమ్మాయి కార్ ను చేజ్ చేస్తూ బైకర్ వెళ్తున్నాడు. అప్పుడు రోడ్డు పక్కన వేరే కారులో కూర్చున్న ఒక స్పెట్స్ పెట్టుకున్నవాడు ఆ కారు వెనకే వెళ్తున్న ఈ బైకర్ ను చూశాడు. కొన్ని నిమిషాల్లోనే ఒక అమ్మాయి కారులో వెళ్తోంది కదా, ఆ అమ్మాయి యొక్క కారు అద్దాలను ఎవరో పగలగొట్టారు. అందువల్ల కారులో అలారం మోగుతోంది. కారు ఎక్కడ ఆగిందంటే ఆంటీ అంకుల్ బార్ లో ఉన్నారు కదా, ఆ బారు బయటే ఈ కారు ఆగింది. అప్పుడు మేనేజర్ బయటకు వచ్చి ఏంట్రా ఇది, చాలా సేపటి నుంచి కారులోంచి అలారం వస్తోంది ఏంటి అనుకుంటున్నాడు. అలారం మోగుతున్న కారు పక్కగా వెళ్ళాడు. చూస్తే కారు తోలుకుంటూ వచ్చిన అమ్మాయి కారు వెనక సీట్ లో డెడ్ బాడీగా పడి ఉంది. చనిపోయిన ఈ అమ్మాయిని మనం విక్టిమ్ అని పిలుచుకుందాం. ఆ తర్వాత పోలీస్ ఇన్స్పెక్టర్ అయిన హీరో సంఘటన స్థలానికి వచ్చాడు. ఈ కారు అద్దాలు పగలగొట్టిన వాళ్ళు విక్టిమ్ యొక్క వస్తువులన్నీ ఎత్తుకెళ్లారు. అప్పుడు కారును గమనిస్తున్న క్రమంలో సొరకాయ బొమ్మ లాంటి ఒక దాన్ని హీరో చూశాడు. ఆ తర్వాత బార్ లోపలికి వెళ్లి మేనేజర్ ను విచారిస్తున్నాడు. ఈ బార్ లో చూస్తే అసలు సీసీటీవీ కెమెరాలే లేవు. వచ్చే కస్టమర్లు రెగ్యులర్ కస్టమర్లు కావడం వల్ల సీసీటీవీ కెమెరా పెట్టాల్సిన అవసరం ఇక్కడ వాళ్ళకి లేదట. అంతేకాదు ఈ బార్ లోపలికి వెళ్ళడానికి రావడానికి ఒకే ఒక దారి ఉంది. ఎప్పుడు కూడా ఆ పక్కనే మేనేజర్ ఉంటాడు. ఈ రోజు కూడా అక్కడే ఉన్నాడు. కారులో అలారం మోగగానే నువ్వు బయటకు వచ్చావా అని పోలీసు అడుగుతున్నాడు. అంతకంటే ముందు ఎవరైనా వెళ్ళారా, అది నువ్వు చూసావా అని మేనేజర్ ను హీరో అడిగాడు. అవునండి, ఆంటీ అని ఒక లేడీ వచ్చింది, తన హస్బెండ్ ను చూడ్డానికే వచ్చింది. కారులో అలారం మోగడానికి ముందు ఆంటీ మాత్రమే వెళ్ళిందని చెప్పాడు. ఇంకా అంకుల్ ఈ బార్ లోనే ఉన్నాడు. అతన్ని అడుగుదామని హీరో ఆ రూమ్ లోకి వెళ్ళాడు. చూస్తే అతడు ఫుల్ గా తాగి డిచ్ అయ్యాడు. ఇప్పుడు అతన్ని విచారించడానికి ఛాన్సే లేదు. సరే అయితే ఈ బార్ లోంచి ఆంటీ ఒక్కరు మాత్రమే వెళ్ళారా, నువ్వు బాగానే చూసావా అని మేనేజర్ ని అడిగాడు. కరెక్ట్ గా చెప్తున్నాను సార్, ఆమె ఒక్కతే వెళ్ళింది అని అతడు బల్లగుద్ది మరీ చెప్తున్నాడు. యాక్చువల్ గా ఆంటీకి అంకుల్ కు రిలేషన్షిప్ లో ఏదో గొడవ ఉన్నట్లుంది. డివోర్స్ గురించి మాట్లాడడానికే ఆమె ఇక్కడికి వచ్చింది. వాళ్ళు మాట్లాడుకుంటుంటే పెద్ద గొడవే జరిగింది. గొడవ అయిన తర్వాత ఆంటీ మాత్రం బయటకు వెళ్లిపోయింది. ఆ తర్వాతే కారు అలారం మోగింది, నేను బయటికి వెళ్లి చూసా అని మేనేజర్ చెప్పాడు. దూరంగా ఒక బైక్ వెళ్లడం కూడా గమనించానని చెప్పుకొచ్చాడు. సీన్ కట్ చేస్తే బైకర్ ను చూపించారు. ఇతడు ఒక ఏర్ దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఇతని చేతిలోనే విక్టిమ్ యొక్క బ్యాగ్ ఉంది. ఆ బ్యాగ్ లో మొత్తం వెతికాడు. ఒక పెన్ డ్రైవ్ మాత్రం తీసుకున్నాడు. మిగతా బ్యాగును తీసి ఆ ఏర్ లో పడేశాడు. మరుసటి రోజు ఆంటీని విచారించడానికి హీరో
అక్కడికి వెళ్ళాడు. అదే టైంలో ఆంటీ యొక్క కొడుకు అతని స్కూల్లో ఒక పియానో కాన్సర్ట్ లో వాయిస్తున్నాడు. అతనికి 16 ఏళ్లే అవుతోంది. కానీ పియానో వాయించడంలో అతడు కిల్లాడి. ఇంత చిన్న ఏజ్ లోనే విదేశాల్లో పియానో కాంపిటీషన్ లో పాల్గొనడానికి ఇతనికి అవకాశం వచ్చింది. షో ముగిసిన తర్వాత ఇదే విషయాన్ని ప్రిన్సిపల్ అందరికీ చెప్పాడు. ఇప్పుడు హీరో ఆంటీ దగ్గరికి వెళ్ళాడు. కొన్ని రోజుల క్రితం ఆంటీ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంటే ఎవడో బైకర్ ఆమెను ఢీకొట్టాడు. అప్పుడు ఆమె చేయి విరిగింది. ఆమె చేతికి కట్టు వేసుకుంది. ఆమెను చూసిన హీరో, నిన్న నైట్ మీ హస్బెండ్ ను కలిసిన తర్వాత బార్ నుంచి మీరు బయటకు వచ్చారు కదా, మీరు బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఏమేమి జరిగిందో కొంచెం చెప్పగలరా అని అడుగుతున్నాడు. అదేనండి, బార్ లో నాకు నా భర్తకు డివోర్స్ గురించి పెద్ద గొడవ జరిగింది. అతనితో మాట్లాడి ప్రయోజనం లేదని నేను బయటకు వచ్చాను. నా భర్త నన్ను ఫాలో అవుతూనే వస్తాడన్న భయంతో నార్మల్ రోడ్డులో వెళ్లకుండా బార్ కు ఎదురుగా ఒక షార్ట్ కట్ ఉంటుంది. దాని గుండా నేను నడుచుకుంటూ వెళ్ళాను. అప్పుడు సడన్ గా బైక్ పై ఒకడు వచ్చాడు. సడన్ గా వచ్చి నా బ్యాగ్ పట్టుకుని నా దగ్గర రాబరీ చేయడానికి ట్రై చేశాడు. అదే టైంలో మా ఆఫీస్ లో పనిచేసే ఒక స్పెట్స్ పెట్టుకునే అతడు అక్కడికి వచ్చాడు. అందువల్ల బైకర్ నుంచి నేను తప్పించుకున్నాను. ఈ స్పెట్స్ పెట్టుకున్న వ్యక్తి ఓపెనింగ్ సీల్ లో కార్ లో కూర్చున్న వ్యక్తి. అప్పుడు స్పెట్స్ పెట్టుకున్న అతడు నన్ను కాపాడాడు. అది చీకటి కావడం వల్ల ఆ బైకర్ ఎవరో అతని ముఖాన్ని కూడా నేను చూడలేదు అని చెప్తోంది. నెక్స్ట్ హీరో స్పెట్స్ దగ్గరికి వెళ్లి విచారిస్తున్నాడు. ఆంటీ వెళ్లిన అదే బార్ కు వరల్డ్ కప్ మ్యాచ్ చూడడానికి ఇతడు వస్తున్నాడు. వస్తున్న దారిలోనే ఆంటీ దగ్గర ఆ బైకర్ రాబరీ చేస్తుంటే గమనించాడు. అప్పుడు ఆంటీని కాపాడాడు. ఇతడు కూడా రాత్రి కావడం వల్ల ఆ బైకర్ ముఖాన్ని చూడలేదట. ఆ తర్వాత ఈ స్పెడ్సే ఆంటీని తీసుకెళ్లి ఆమె ఇంట్లో డ్రాప్ చేశాడు. ఇలా అతడే చెప్పాడు. సీన్ కట్ చేస్తే పోలీస్ స్టేషన్ లో ఒక మీటింగ్ జరుగుతోంది. ఏ బార్ ముందరైతే హత్య జరిగిందో ఆ బార్ లో సీసీటీవీ కెమెరాలు లేకపోయినా కూడా ఆ బార్ కు ముందు కొంచెం జరిగి సీసీటీవీ కెమెరా ఉండడం పోలీసులు గమనించారు. అందులో చూస్తే కరెక్ట్ గా 7:56కు విక్టిమ్ యొక్క కారు వెళ్ళింది. ఆ కారు వెనకే బైకర్ వెళ్ళాడు. ఆ కెమెరా దూరంగా ఉండడం వల్ల బైకర్ యొక్క ముఖమైనా ఆ బైక్ యొక్క నెంబర్ అయినా కనిపించలేదు. 7:56కు ఇక్కడ నుంచి క్రాస్ అయ్యారు. 8:07 కారులో డెడ్ బాడీ ఉన్నట్లు ఆ మేనేజర్ పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. అందువల్ల ఈ గ్యాప్ లోనే విక్టిమ్ చంపబడింది. ఇందులో మెయిన్ సస్పెక్ట్ ఎవరంటే బైకర్. అతనికి సంబంధించిన వివరాలు సేకరించమని హీరో తన మనుషులకు చెప్పాడు. ఆ తర్వాత చనిపోయింది కదా విక్టిమ్, ఆమె ఒక బార్ లో పనిచేస్తోంది. అందువల్ల ఆ బార్ లో ఆమె ఫ్రెండ్ అయిన ఒక లేడీని విచారించడానికి హీరో వెళ్ళాడు. హీరో కార్ లో వెళ్తున్న క్రమంలో విక్టిమ్ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. విక్టిమ్ పొట్టలో కత్తితో పొడిచారు. కానీ అందువల్ల ఆమె చనిపోలేదు. కత్తితో పొడిచి గొంతు నురమడం వల్లే ఆమె చనిపోయిందని రిపోర్ట్ వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే కారు లోపల విక్టిమ్ ను చంపలేదు. కారు బయటే చంపి ఆ తర్వాత డెడ్ బాడీని లోపల పెట్టినట్లు రిపోర్ట్ లో చెప్పారు. ఇది హీరోకు చాలా సందేహం కలిగిస్తోంది. ఒకవేళ బైకర్ విక్టిమ్ యొక్క వస్తువుల కోసం హత్య చేసి ఉంటే, ఒకవేళ ఆమెను చంపినా కూడా కారును నడుపుకుంటూ వచ్చింది విక్టిమ్. అందువల్ల ఫ్రంట్ సీట్ లోనే ఆమెను చంపి ఉండొచ్చు. ఒకవేళ అది కూడా లేదనుకుందాం, ఆమెను బయటకు తీసుకొచ్చే చంపాల్సిన సిచ్యువేషన్ వచ్చిందనుకో, బయటనే చంపేసి అతడు బయటే రాబరీ చేసి వెళ్లి ఉండొచ్చు కదా. కానీ డెడ్ బాడీని తీసుకెళ్లి మళ్ళీ బ్యాక్ సీట్ లో ఎందుకు పెట్టాడు? దీనికి సమాధానం హీరోకు తెలియలేదు. అందువల్ల ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి విచారిస్తున్నాడు. విక్టిమ్ కు ఆల్రెడీ పెళ్లయ్యి 4 ఏళ్ల కొడుకున్నాడు. కానీ విక్టిమ్ యొక్క భర్త ఒక 420. అతడు విక్టిమ్ నుంచి విడిపోవడమే కాదు, ఆమె యొక్క కొడుకును కూడా తీసుకెళ్లాడు. అతడు రెండో పెళ్లి చేసుకున్నాడు. ఆ సవతి తల్లి ఈ కొడుకును ఎప్పుడూ టార్చర్ చేస్తుందట. ఈ విషయం అంతా ఈమె ఫ్రెండ్ ఈమెతో చెప్పి బాగా ఏడ్చేదట. ఇంకో విషయం ఏంటంటే విక్టిమ్ బార్ లో పనిచేస్తుంది కదా, తరచుగా ఆమెను చూడ్డానికి ఈ బార్ కు ఒకడు వస్తాడట. అతడు విక్టిమ్ తో చాలా క్లోజ్ గా ఉంటాడట. అతని పేరు కాయ్. వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏర్పడడం వల్ల ఆ ప్రేమకు చిహ్నంగా కాయ్కు ఈమె ఒక సొరకాయ బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చిందట. ఇదంతా చెప్పగానే విక్టిమ్ యొక్క కార్ లో కూడా ఆ సొరకాయ బొమ్మ వేలాడుతూ ఉంది కదా, అది హీరోకు గుర్తుకొచ్చింది. కాయ్ ఒక చెఫ్. అతడు పనిచేసే హోటల్లో అతన్ని కలవడానికి హీరో వెళ్ళాడు. అప్పుడు ఆ కాయ్ నన్ను కలవడానికి పోలీసులు వస్తున్నారని తెలియగానే అక్కడి నుంచి పరిగెత్తుతున్నాడు. పరిగెత్తితే మాత్రం వీళ్ళు వదిలిపెడతారా? హీరో అతని అసిస్టెంట్ అతన్ని చేజ్ చేసి మరీ పట్టుకున్నారు. ఇతన్ని స్టేషన్ కి తీసుకెళ్లి విచారిస్తుంటే, ఏమండి ఏం చెప్తున్నారు? విక్టిమ్ చనిపోయిందా? ఆ కేసు గురించి విచారించడానిక నా దగ్గరకు వచ్చారు? నాకు నిజంగా ఆ విషయమే తెలియదండి. నేను ఇల్లీగల్ గా గ్యాంబ్లింగ్ ఆడుతుంటాను. అందుకోసమే నన్ను పట్టుకోవడానికి వచ్చారని నేను భయపడి పారిపోయాను తెలుసా అంటున్నాడు. విక్టిమ్ యొక్క చావుకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. సరే సరే, అయితే విక్టిమ్ నువ్వు బార్ లో క్లోజ్ గా మూవ్ అవడం నిజమేనా అని అడుగుతున్నాడు. విక్టిమ్ నీకు గిఫ్ట్స్ కూడా ఇచ్చినట్లు ఆమె ఫ్రెండ్ మాకు చెప్పింది. నీకు ఈ గిఫ్ట్ గుర్తుందా అని విక్టిమ్ కార్ లో ఒక సొరకాయ
బొమ్మ వేలాడింది కదా ఆ ఫోటోను చూపించాడు. ఆ సొరకాయ బొమ్మపై కాయ్ అనే పేరు కరెక్ట్ గా కనిపిస్తోంది. ఆ ఫోటోను చూపించి ఇది నీకు తెలుసా అని అంటుంటే నాకేమీ తెలియదని అతడు అంటున్నాడు. ఇలాంటి గిఫ్ట్ విక్టిమ్ నాకు ఇచ్చిందే లేదని చెప్పాడు. ఇదే టైంలో ఇతన్ని కాపాడడం కోసం కాయ్ యొక్క మామ ఈ స్టేషన్ కు వచ్చాడు. ఇతనికి పెద్ద స్థాయిలో పరిచయాలున్నాయి. అందువల్లే ఈ మామ తన అల్లుణ్ణి విడిపించుకోవడానికి వచ్చాడు. హీరోను చూస్తూ ఇదిగో చూడండి పాపం అండి మా వాడు ఏదో తెలియక ఆ అమ్మాయితో అలా ఇలా ఉన్నాడు. కానీ ఈ విషయం నాకు తెలిసిన తర్వాత వాడిని బాగా కొట్టి ఇది తప్పురా అని చెప్పాను. వాడు కూడా ఆ అమ్మాయితో ఎప్పుడో బ్రేకప్ చేసుకున్నాడు. ఇలాంటి క్రమంలో ఆమె చనిపోయిందని వీడిని తీసుకొచ్చి విచారించడం కరెక్ట్ కాదు కదండి అంటున్నాడు. కొంచెం అతన్ని రిలీజ్ చేయండి అని అంటుంటే మీరు చెప్పేదంతా కరెక్టేనండి, కానీ మేము విక్టిమ్ యొక్క ఫ్రెండ్ ని విచారించినప్పుడు విక్టిమ్ తన ప్రియుడైన కాయకి ఈ సొరకాయ బొమ్మ గిఫ్ట్ గా ఇచ్చినట్లు చెప్పింది. ప్రేమికులుగా ఉన్న క్రమంలో ఇద్దరి దగ్గర ఒకేలాంటి బొమ్మలు ఉండాలని ఆశపడుతుంటారు కదా. విక్టిమ్ కాయకి ఒక బొమ్మ ఇచ్చి అలాంటి బొమ్మే ఈమె దగ్గర కూడా పెట్టుకుంది. కానీ ఇతడు ఇలాంటి ఒక బొమ్మను చూసిందే లేదని చెప్తున్నాడు. సరే మీరు ఈ బొమ్మను చూసి ఇలాంటి ఒక వస్తువు అతని దగ్గర ఉందా లేదా మాత్రం చెప్పండి అని అడిగాడు హీరో. ఆ మామకు కళ్ళు సరిగా కనిపించవు, స్పెట్స్ పెట్టుకుంటేనే ఏదైనా సరిగా కనిపిస్తుంది. ఇప్పుడు హీరో ఫోటో ఇవ్వగానే స్పెట్స్ తీసి పెట్టుకున్న మామ 2 నిమిషాల పాటు తీక్షణంగా చూశాడు. లేదండి నేను కూడా ఈ బొమ్మను చూసిందే లేదని చెప్పాడు. అప్పుడు ఈ ఇద్దరిని హీరో స్టేషన్ నుంచి పంపించాడు. ఆ తర్వాత ఈ కేసులో హీరోకు కొత్తగా ఒక లీడ్ దొరికింది. అదేంటంటే విక్టిమ్ కు మాజీ భర్త ఉన్నాడు కదా, అతడు వేరే ఊర్లో ఉంటాడు. విక్టిమ్ హత్య జరిగిన రోజు ఉదయం అతడు ఈ ఊరికి వచ్చాడు. అది టోల్ గేట్ కెమెరాలో హీరో గమనించాడు. ఇప్పుడు అతడు ఉన్న ఊరికి వెళ్లిన హీరో రేయ్ ఆ రోజు విక్టిమ్ ఉన్న ఊరికి ఎందుకు వచ్చావురా అని అడుగుతున్నాడు. నీకు నీ భార్యకు ఉన్న గొడవ వల్ల ఆ రోజు నువ్వే వచ్చి నీ భార్యను చంపావు కదా అని అంటున్నాడు. కానీ అతడు అయ్యయ్యో ఏంటండి నాపై ఇలాంటి అభాండాలు వేస్తున్నారు, ఇంత జరిగిన తర్వాత నేను ఏది దాచిపెట్టనండి అంతా చెప్పేస్తా అంటున్నాడు. విక్టిమ్ యొక్క కొడుకు నా దగ్గర ఉన్నాడు కదా, నా కొడుకును నాకు తిరిగి ఇచ్చేయమని ఆమె నన్ను చాలా రోజులుగా అడుగుతోంది. నేను కూడా ఇక్కడ వీడిని భరించలేకపోతున్నాను. నా రెండో భార్య వేరే వీడి విషయంలో బాగా తిడుతోంది. అందువల్ల ఈ నా కొడుకును నీకు తిరిగి ఇచ్చేస్తాను, కానీ నాకు $1 మిలియన్ ఇవ్వాలని అడిగాను. అప్పుడే ఆమె డబ్బంతా రెడీగా ఉంది, నువ్వు ఈ హోటల్లో ఉండు నీకు డబ్బు తీసుకొచ్చి ఇస్తా అని ఆమె చెప్పింది. అందువల్ల నేను వచ్చేటప్పుడు నా కొడుకును కూడా తీసుకొచ్చాను. కావాలంటే నేను ఉన్న ఆ హోటల్లో సీసీటీవీ కెమెరా ఉంది, ఆ ఫుటేజ్ కూడా చెక్ చేయండి. ఆ రోజు రాత్రి నేను ఆ హోటల్ నుంచి బయటకు రాలేదు. అంతేకాదు ఆ హోటల్ కు వస్తానన్న నా భార్య కూడా హోటల్ కు రాలేదు. అందువల్ల మరుసటి రోజే నా కొడుకును తీసుకుని మళ్ళీ ఈ ఊరికి వచ్చా అని చెప్తున్నాడు. అతడు చెప్పినట్లుగానే అతడు నైట్ బయటకు వచ్చాడా అని చెక్ చేస్తే అతడు రాత్రి బయటకు రాలేదని సీసీటీవీ ఫుటేజ్ లో చెక్ చేస్తే తెలిసింది. ఇప్పుడు హీరో ఒక విషయాన్ని గుర్తించాడు. అతడు $1 మిలియన్ అడిగాడు కదా, ఆ డబ్బు నా దగ్గర ఉంది వచ్చి తీసుకోరా అని ఆమె పిలిచింది. ఇందులో ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈమె భర్త ఉన్న హోటల్ హత్య జరిగిన బార్ కు ముందే ఉంది. ఇలాంటి టైంలో ఆమె డైరెక్ట్ గా ఆ హోటల్ కు వెళ్లకుండా అది దాటి వచ్చి ఈ బార్ కి ఎందుకు వచ్చింది అని హీరో ఆలోచిస్తున్నాడు. అందువల్ల ఈ బార్ లో ఉన్న ఎవరో ఆమెకు డబ్బు ఇస్తానని చెప్పడం వల్ల ఈ బార్ కు వచ్చి ఉంటుందేమో అని అనుకుంటున్నాడు. ఇదే టైంలో విక్టిమ్ యొక్క ఇంటిని కనిపెట్టారు. హీరో యొక్క అసిస్టెంట్ విక్టిమ్ యొక్క ఇంటికి వెళ్తున్నారు. వెళ్లే దారిలో హీరో యొక్క అసిస్టెంట్ కొత్తగా ఒక కథ చెప్తున్నాడు. సినిమా స్టార్టింగ్ లో FM లో వచ్చిన న్యూస్ ను ఒకటి విన్నాం కదా, ఏప్రిల్ 28వ తేదీ ఒక యాక్సిడెంట్ జరిగింది. అందులో చనిపోయింది ఎవరో తెలియలేదు, యాక్సిడెంట్ చేసింది ఎవరో కూడా తెలియలేదు. ఆ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం విక్టిమ్ ఇంటి నుంచి చాలా సమీపంలో ఉంటుంది. ఈ విషయం అసిస్టెంట్ చెప్పగానే అది గమనించుకుంటూ హీరో లోపలికి వెళ్తున్నాడు. లోపలికి వెళ్లిన తర్వాత హీరో అక్కడ ఏదో ఒకటి కనిపెట్టాడు. ఇక్కడ సీన్ కట్ చేస్తే మరుసటి రోజు మామను పోలీస్ స్టేషన్ కు రప్పించాడు హీరో. మామతో మాట్లాడేటప్పుడు మామ యొక్క అద్దాలను తీసుకున్న అసిస్టెంట్ ఇవ్వండి నేను క్లీన్ చేసేస్తా అని చెప్పాడు. అప్పుడు హీరో ఇంకొక ముఖ్యమైన విషయం మీరు చూసి చెప్పాలండి అంటుంటాడు. ఇదిగోండి ఈ డాక్యుమెంట్ చూడండి అని హీరో ఇచ్చాడు. కళ్ళద్దాలు పెట్టుకుంటేనే కదా ఈ మామ ఏదైనా చూడగలడు. ఆల్రెడీ ఆ అద్దాలను ఆ అసిస్టెంట్ తుడుస్తా అని తీసుకున్నాడు. ఇప్పుడు అది తుడిచిన తర్వాత ఆ అసిస్టెంట్ మామకిచ్చాడు. ఇతడు కూడా ఆ డాక్యుమెంట్ ను బాగానే చదువుతున్నాడు. అప్పుడే హీరో ఒక ట్విస్ట్ పెట్టాడు అతనికి. ఈ మామకు లెఫ్ట్ ఒక ఐ పవర్, రైట్ ఒక ఐ పవర్ అని ఉన్నాయి. అందువల్ల అతనికి సంబంధించిన వరకు డిఫరెంట్ గా కళ్ళద్దాలు తయారు చేసుకుంటాడు. ఆ అద్దాలు తుడుస్తానని అసిస్టెంట్ ఆ కళ్ళజోడును తీసుకున్నాడు కదా, తిరిగి ఇచ్చేటప్పుడు ఆ అద్దాలు ఇవ్వకుండా వేరే అద్దాలను మార్చి ఇచ్చాడు. అప్పుడు ఆ మామ అది పెట్టుకున్నాక కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుతున్నాడు.
ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే అసిస్టెంట్ మార్చి ఇచ్చిన అద్దాలు అతని యొక్క పాత అద్దాలని అర్థం. హీరో ఇంతకు ముందు విక్టిమ్ ఇంట్లో ఏదో కనిపెట్టినట్లు చెప్పాం కదా, ఆ కనిపెట్టింది వేరే ఏదో కాదు, ఈ పాత అద్దాలే. ఈ మామ యొక్క పాత అద్దాలు ఆ ఇంట్లో ఉన్నాయంటే ఈ మామ అక్కడికి వెళ్ళినట్లు అర్థం కదా. అంతేకాదు విక్టిమ్ తన ప్రియుడికి కాయ్ అని రాసిన ఒక సొరకాయ బొమ్మను గిఫ్ట్ గా ఇచ్చింది. కాయ్ అనేది వీళ్ళ ఫ్యామిలీకి మామూలుగా అందరికీ ఉంటుంది. అందరి పేరు వెనుక కాయ్ కాయ్ అని ఉంటుంది. అందువల్ల మామ పేరు వెనుక కూడా కాయ్ అని ఉంటుంది. అలా చూస్తే ఆ విక్టిమ్ చెఫ్ గా పనిచేస్తున్న కాయ్కి ఇవ్వలేదు, ఈ మామకి గిఫ్ట్ గా ఇచ్చింది. ఇదంతా కనిపెట్టిన హీరో ఇప్పుడు మామను కరెక్ట్ గా లాక్ చేశాడు. అప్పుడు ఇతడు కూడా ఒప్పుకుని ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తున్నాడు. మొదట విక్టిమ్ తో క్లోజ్ గా మూవ్ అయింది చెఫ్ గా ఉన్న కాయే, కానీ మధ్యలో ఈ విషయం ఈ మామకు తెలిసింది. ఇకపై అతనితో నువ్వు ఉండకూడదని భయపెట్టేందుకే విక్టిమ్ ఇంటికి ఇతడు వెళ్ళాడు. కానీ ఇతడు విక్టిమ్ ఇంటికి దేనికోసం అయితే వెళ్ళాడో ఆ పని చూడాలి కదా. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె అందానికి దాసోహమయ్యాడు. ఆమె ఇంట్లోనే ఆమెతో గలగిలా చేశాడు. కానీ ఆమె తెలివిగా ఏం చేసిందంటే తన భర్త నుంచి కొడుకును రప్పించుకోవాలంటే ఈమెకు $1 మిలియన్ కావాలి. కానీ ఆమె ఇతన్ని బ్లాక్ మెయిల్ చేయాలని చెప్పి ఇతనితో కలిసింది. ఇతనికే తెలియకుండా ఒక వీడియోను రికార్డ్ చేసింది. ఆ తర్వాత విక్టిమ్ ఇతనికి వీడియో చూపించి నేను అడిగిన డబ్బును ఇవ్వాలి, లేదంటే ఈ వీడియోను బయటకు రిలీజ్ చేస్తా అని బెదిరించింది. అప్పుడు మీ మానం మర్యాదలు పోతాయి అని బ్లాక్ మెయిల్ చేసింది. అడిగిన డబ్బు ఇవ్వడంలో ఇతనికి పెద్ద సమస్య ఏమీ లేదు. కానీ డబ్బు ఇచ్చిన తర్వాత కూడా ఈమె మళ్ళీ బ్లాక్ మెయిల్ చేస్తే పరిస్థితి ఏంటి అని అనుకుంటాడు. అందువల్ల ఆమెను చంపాలని కాయ్ ఈ మామ ఇద్దరు నిర్ణయించుకున్నారు. అప్పుడు ఇందులోకి ఎంటర్ అయిన వాడే ఆ బైకర్. కాయ్ కు బైకర్ కు ఆల్రెడీ పరిచయం ఉంది. సమస్య రాగానే బైకర్ ను కాయ్ మీట్ అయ్యాడు. నేను నీకు డబ్బిస్తాను, నా కోసం ఒక అమ్మాయిని చంపుతావా అని అడిగాడు. మొదట్లో బైకర్ దానికి ఒప్పుకోలేదు. ఆ తర్వాతే ఈ బైకర్ కు అప్పు తీసుకున్న వాళ్ళ నుంచి చాలా ప్రెషర్ ఎక్కువైంది. ఈ సీన్ నే మనం ఓపెనింగ్ లో చూసాం. ఆ తర్వాత బైకర్ కాయ్ కు కాల్ చేసి మీరు చెప్పిన పని చేస్తాను, కానీ సగం డబ్బు అడ్వాన్స్ గా ఇవ్వమని తీసుకున్నాడు. ఇప్పుడు హత్య చేయాలంటే ఆ అమ్మాయిని బయటికి రప్పించాలి కదా, అందువల్లే నేను నీకు 8:30కు డబ్బిస్తా అని అంకుల్ ఆమెకు చెప్పాడు. విక్టిమ్ కూడా ఆ బార్ కు వచ్చింది. వచ్చే దారిలో ఆమెను బైకర్ ఫాలో అవుతూ వచ్చాడు. బార్ ఎదురుగా కారు నిలిపిన క్రమంలో ఆమెను చంపేశాడు. మామ యొక్క వీడియో ఉన్న ఆ పెన్ డ్రైవ్ ను తీసుకెళ్లాడు. దీన్ని బట్టి చూస్తే బైకరే ఆ విక్టిమ్ ను చంపాడు. ఆమెను చంపిన ఆ రోజే బైకర్ కాయని మీట్ అయ్యి మిగతా డబ్బును కూడా తీసుకున్నాడు. ఇతడు విక్టిమ్ బ్యాగ్ లోంచి తీసిన ఆ పెన్ డ్రైవ్ ను కాయ్కి ఇచ్చేశాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ తప్పు చేసిన ఈ మామ కాయ్ ఒప్పుకున్నారు. కానీ ఇందులో కూడా హీరోకు ఒక అనుమానం ఉంది. ఈ మామ విక్టిమ్ ను బార్ కు రమ్మని చెప్పిన సమయం 8:30, కానీ విక్టిమ్ 8 గంటలకే ఆ బార్ కు వచ్చింది. అప్పుడే ఆమె హత్య కూడా జరిగింది. కానీ ఈ మామ చెప్పిన టైం కంటే కూడా ఆమె ముందుగా ఎందుకు వచ్చిందో హీరోకు తెలియట్లేదు. ఈ సందేహంతో అప్పుడు ఈ బైకర్ విక్టిమ్ ను ఫాలో అయినప్పుడు అతనికి ఎదురుగా ఒక కార్ వచ్చింది కదా, ఆ కార్ కున్న కెమెరాలో ఇతని ముఖం రికార్డ్ అయింది. ఆ ఫుటేజ్ ను ఎలాగోలా చేసి హీరో కనిపెట్టాడు. అందులో ఉన్న వాడి ముఖాన్ని ఆంటీకి ఈ స్పెట్స్ కు చూపించాడు. ఇతడేనా ఆ రోజు రాత్రి మీ దగ్గర రాబరీ చేశాడు అని అడిగాడు. అవునండి, ఇతడే ఆ రోజు నా దగ్గర రాబరీ చేశాడు అని ఆంటీ చెప్పింది. ఇతని నుంచే ఆంటీని కాపాడానని ఆ స్పెట్స్ కూడా చెప్పాడు. ఇదంతా జరుగుతున్న క్రమంలో ట్విస్ట్ ఇచ్చేలా ఇంకో సంఘటన జరిగింది. విక్టిమ్ ను బైకరే చంపాడని మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు ఏంటంటే ఆ బైకర్ పోలీసులకు భయపడి ఒక చోట దాచుకున్నాడు. అతన్ని మీట్ అయిన ఎవడో ఒకడు మీట్ అయిన వాడి ముఖాన్ని చూపించలేదు. అతడు బైకర్ తో ఫైటింగ్ చేస్తూ అతన్ని ఒక బిల్డింగ్ పై నుంచి తోసేశాడు. అతన్ని చంపాలని ప్రయత్నించాడు, కానీ అంత పై నుంచి పడ్డా కూడా అతడు చనిపోలేదు. హాస్పిటల్లో తీసుకెళ్లి అడ్మిట్ చేస్తే అతడు కోమాకు వెళ్ళాడని చెప్పారు. ఇప్పుడు పోలీసులకు బైకర్ యొక్క ఫోన్ దొరికింది. ఆ ఫోన్ లో కాల్ హిస్టరీలో నంబర్స్ చెక్ చేశారు. ఇప్పుడే హీరోకు ఇంకో ట్విస్ట్ ఎదురైంది. సంబంధమే లేకుండా ఇతని యొక్క కాల్ హిస్టరీలో ఆ స్పెట్స్ యొక్క నంబర్ ఉంది. ఇదేంట్రా అని హీరో ఆ స్పెట్స్ ను పిలిచి విచారిస్తున్నాడు. అప్పుడు అతడు నిజం ఒప్పుకుంటున్నాడు. అవునండి, నాకు బైకర్ ఎవరో ముందే తెలుసు. చాలా రోజుల ముందు అతడు నా కోసం పనిచేశాడు. అతడు చాలా మంచివాడు. హత్య జరిగిన రోజు నేను ఆ బార్ ముందు వెయిట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ ఆంటీకి ప్రపోజ్ చేయడానికి. ఎందుకంటే ఆంటీకి అంకుల్ కు మధ్య గొడవ జరుగుతోంది. వాళ్ళు డివోర్స్ చేసుకోబోతున్నారన్న విషయం ఆఫీస్ లో ఉన్న అందరికీ తెలుసు. ఆమెకు డివోర్స్ కాగానే ప్రపోజ్ చేయడానికి నేను ఆ బార్ ముందు వెయిట్ చేస్తున్నాను. అప్పుడు నా కారు పక్క నుంచి మొదట విక్టిమ్ కారు వెళ్ళింది. ఆ తర్వాత నాకు బాగా తెలిసిన బైకర్ ఆమెను ఫాలో అవుతూ వెళ్ళాడు. ఏంట్రా జరుగుతోంది అని నేను ఆలోచిస్తున్న క్రమంలోనే
ఆ బైకర్ ఆ కార్ దగ్గరికి వెళ్ళాడు. అద్దాలు పగలగొట్టి లోపల ఉన్న ఆమెను బయటకు తెచ్చాడు. కత్తితో పొడవడమే కాదు ఆమె గొంతును కూడా నిలిమాడు. షాక్ లో ఉన్న నేను తేరుకునే లేపే ఆమెను చంపి తీసుకెళ్లి బ్యాక్ సీట్ లో పెట్టాడు. కారు అలారం మోగుతుంటే కార్ కి తీసుకుని అతడు వెళ్లిపోయాడు. ఆ తర్వాత నేను కార్ తీసుకుని వెళ్తుంటే బైకర్ ఆంటీ దగ్గర రాబరీ చేయబోయాడు. నేను ఆమె దగ్గరికి వెళ్లి కాపాడాను. బైకర్ నాకు తెలిసిన వాడు కాబట్టి అతని గురించిన డీటెయిల్స్ మీకు ఏమీ చెప్పలేదు అంటున్నాడు. ఇలా ఈ స్పెడ్స్ ఒక కథ చెప్తున్నాడు. ఇది నమ్మాలా వద్దా అని హీరోకు డౌట్ గా ఉంది. ఇప్పుడు హీరోకు కొత్తగా ఒక క్లూ దొరికింది. సడన్ గా ఒక రోజు హీరోకు కాల్ చేసిన ఆ బార్ మేనేజర్, ఇదిగో చూడండి ఇప్పుడే నాకు ఒక విషయం గుర్తుకు వచ్చింది. హత్య జరిగిన రోజు నేను మత్తులో ఉండడం వల్ల ఈ విషయాన్ని మర్చిపోయాను. కారు అలారం మోగడానికి ముందు ఆంటీ బయటకు వెళ్ళిందని చెప్పాను కదా. ఆంటీ వెళ్లిన కొంచెం సేపటికే రూమ్ లో ఉన్న అంకుల్ ఒక 2 నిమిషాలు బయటకు వెళ్లి తిరిగి లోపలికి వచ్చాడు. ఈ మాట వినగానే హీరో ఏమనుకుంటున్నాడంటే, అయితే ఆ రోజు బార్ నుంచి అతడు బయటకు వచ్చాడా? ఆ రోజు విచారించినప్పుడు ఈ విషయం చెప్పనే లేదే అనుకుంటున్నాడు. ఇప్పుడు హీరో అసిస్టెంట్ వీళ్ళిద్దరూ అంకుల్ దగ్గరికి వెళ్లారు. ఈ విషయం గురించి అడుగుతుంటే, ఆ రోజు నేను ఎంత మత్తులో ఉన్నానో మీరే చూసారు కదా. నా భార్య వెళ్లిన తర్వాత నేను బయటకు వచ్చింది నాకు అసలు గుర్తే లేదండి. ఇప్పుడు మీరు చెప్తుంటేనే నాకు కొంచెం కొంచెంగా గుర్తుకు వస్తోంది అంటున్నాడు. ఆల్రెడీ మీకు చెప్పాను డివోర్స్ గురించి మాట్లాడడానికే నా భార్య నేను అక్కడ మీట్ అయ్యామని. నా భార్యకు తెలియకుండా వేరే అమ్మాయితో నేను కొంచెం క్లోజ్ గా ఉన్నాను. అది ఒక రోజు నా భార్య చూసింది. ఆ కారణంతోనే ఆమె నన్ను డివోర్స్ అడిగింది. కానీ డివోర్స్ ఇవ్వడం నాకు ఇష్టం లేదు. అందువల్ల డివోర్స్ ఇవ్వడం కుదరదని నేను చెప్తే ఆమె వినట్లేదు. అప్పుడు బాగా అరుస్తూ ఆమె రూమ్ నుంచి బయటకు వచ్చింది. అప్పుడు నేను చాలా కోపంలో ఉన్నాను. ఆ తర్వాత కొంచెం తేరుకుని, ఏంట్రా నా భార్యని ఇలా పంపించాను, సరే వెనకే వెళ్లి ఆమెను కన్విన్స్ చేద్దామని అనుకున్నాను. అలా ఆలోచించే భార్య కోసం బార్ నుంచి బయటకు వచ్చా అని చెప్పాడు. కానీ నేను రావడానికి ముందే నా భార్య వెళ్లిపోయింది. అందువల్ల సిగరెట్ మాత్రం తాగి రూమ్ లోకి వెళ్లిపోయా అని చెప్పాడు. వీళ్ళు చెప్పేది నిజమా కాదా? అసలు ఇంతకీ వీళ్ళ మధ్య డివోర్స్ ఎందుకు జరుగుతోంది అని తెలుసుకోవాలని హీరో అనుకున్నాడు. నెక్స్ట్ ఆ ఆంటీని స్టేషన్ కు రప్పించి కొన్ని ప్రశ్నలు వేస్తున్నాడు. ఒక రోజు ఈ ఆంటీ ఇంటిని షిఫ్ట్ చేయాలని చెప్పి తనతో పాటు ఆఫీస్ లో పనిచేసే ఇద్దరిని సాయం కోసం పిలిచింది. అప్పుడు ఇంట్లోకి వచ్చింది. అదే టైంలో ఈ అంకుల్ ఇంకో అమ్మాయితో తందన ఆడుతున్నాడు. ఇదంతా కూడా ఆంటీతో పాటు ఆ ఇద్దరు కూడా చూశారు. ఈ సంఘటన తర్వాతే వీరిద్దరి మధ్య డివోర్స్ అనే విషయం గురించి గొడవ జరుగుతోంది. ఇదంతా ఆంటీ చెప్పగానే ఆంటీతో పాటు ఇంటికి వెళ్లి ఈ అంకుల్ ఆ పని చేస్తుండగా ఇద్దరు చూశారు కదా, వాళ్ళను కూడా పిలిచి హీరో విచారిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు కూడా ఆంటీ చెప్పింది నిజమే అంటున్నారు. ఒకవేళ ఆంటీతో అలా ఉన్నది విక్టిమ్ ఏమోనన్న సందేహం కలిగింది హీరోకు. అప్పుడు విక్టిమ్ యొక్క ఫోటోను వాళ్ళిద్దరికి చూపించాడు. చీచి ఈ అమ్మాయి కానే కాదు అని వాళ్ళు చెప్పారు. అప్పుడు వాళ్ళిద్దరు ఏం చెప్తున్నారంటే, పాపం అండి ఆంటీ, ఆమె కుటుంబం కోసం చాలా కష్టపడుతోంది. కానీ ఈ అంకుల్ మాత్రం కొంచెం కూడా బాధ్యత లేకుండా ఉన్నాడు. ఆంటీకి ఆమె కొడుకే ప్రపంచం. కొడుకును విదేశాలకు పంపించాలని ఆమె కారు ఇల్లును కూడా అమ్మింది తెలుసా అని వాళ్ళు అన్నారు. అప్పుడు హీరో, ఏంటి ఆ రెండింటిని ఆంటీ అమ్మేసిందా? అవును, ఆంటీ కారు ఎప్పుడు అమ్మింది అది మీకు తెలుసా అని అడిగాడు. అదేంటంటే మే స్టార్టింగ్ లో కారు అమ్మిందని అనుకుంటా, కానీ ఇల్లు ఎప్పుడు అమ్మిందో సరిగా గుర్తు లేదు అని చెప్తున్నారు. కారు అమ్మిన కొన్ని రోజులకే ఇంటిని కూడా అమ్మినట్లు మాకు తెలుసు అని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడే హీరోకు పెద్ద డౌట్ వచ్చింది. ఆంటీ కారు ఇల్లును అమ్మింది తమ కొడుకుని విదేశాలకు పంపించడం కోసమే అని వీళ్ళు చెప్తున్నారు కదా. కానీ మొదటిసారిగా హీరో ఆంటీని చూడడానికి వెళ్ళినప్పుడు ఆంటీ యొక్క కొడుకుంటాడు కదా, అతని యొక్క పియానో కాన్సర్ట్ జరిగింది. కాన్సర్ట్ అయిపోయిన తర్వాత ప్రిన్సిపల్ ఈ అబ్బాయి గురించి చాలా గొప్పగా చెప్పాడు. అప్పుడు అతను ఏం చెప్పాడంటే, ఈ అబ్బాయి విదేశాల్లో జరుగుతున్న కాన్సర్ట్ లో పాల్గొనడానికి వెళ్తున్నాడు, అందుకు అయ్యే ఖర్చు మొత్తాన్ని ఈ స్కూలే భరిస్తుందని అప్పుడు అతడు చెప్పాడు. అలా చూస్తే కొడుకును విదేశాలకు పంపించాలంటే వీళ్లకు డబ్బు సమస్య లేనే లేదు. అయినప్పటికీ ఆ ఆంటీ కారు ఇల్లును ఎందుకు అమ్మింది అన్న డౌట్ ఇతనికి కలిగింది. అప్పుడు ఆంటీ ఎవరికి కారు అమ్మిందో విచారించండి అని తన మనసులోకి చెప్పాడు. ఇప్పుడే ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో చూస్తే ఆంటీ ఎవరికి అమ్మినట్లు అక్కడ రిజిస్ట్రేషన్ కాలేదు. కానీ ఈ మామ ఉంటాడు కదా, కానీ అతడు కార్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో పనిచేసే ఇతనికి తెలిసిన ఒక వ్యక్తితో ఆంటీ యొక్క కార్ నెంబర్ చెప్పి ఆ నెంబర్ గురించి విచారించాడు. అప్పుడు జైలుకు వెళ్లిన హీరో మామను కలిసి ఎందుకు ఆ కార్ నెంబర్ ను చెప్పి విచారించమని అడిగావు అంటుంటాడు. అప్పుడు ఆ మామ ఏం చెప్తున్నాడంటే, మీరు అన్నట్లు ఇది నాకు అనవసరమైన విషయమే, కానీ నా జుట్టు విక్టిమ్ చేతిలో ఉంది కదండి, ఆమెనే ఆంటీ యొక్క కార్ ప్లేట్ నెంబర్ నాకు చెప్పి నా ద్వారా ఆ కార్ కు సంబంధించిన డీటెయిల్స్ ను రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో విచారించింది.
ఓనర్ ఎవరో కనిపెట్టమని నాకు చెప్పింది. ఈ విషయం చెప్పగానే హీరోకు అప్పుడు అంతా అర్థమైపోయింది. ఏప్రిల్ 28వ తేదీ విక్టిమ్ ఇంటి పక్కనే ఒక యాక్సిడెంట్ జరిగింది కదా. యాక్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే అంటే మే స్టార్టింగ్ లో ఆంటీ తన కారును అమ్మింది. అందువల్ల ఆ చోట యాక్సిడెంట్ చేసింది ఆంటీయే అయి ఉండొచ్చు అని హీరో అంటున్నాడు. యాక్సిడెంట్ జరిగిన పక్కనే విక్టిమ్ యొక్క ఇల్లు ఉండడం వల్ల జరిగిన యాక్సిడెంట్ ను ఆమె చూసింది. ఆ తర్వాత ఆ కార్ నెంబర్ ద్వారా ఈ మామను విచారించమని చెప్పి అతని ద్వారా ఆంటీని ఆమె కనిపెట్టింది. తన కొడుకును భర్త నుంచి విడిపించుకోవాలంటే ఈమెకు డబ్బు అవసరం. అందువల్ల ఆమె ఆంటీని బ్లాక్ మెయిల్ చేసి ఉండొచ్చు. ఈ కారణంతోనే బ్లాక్ మెయిల్ చేసిన ఆమెను చంపడానికి ఆంటీ అంకుల్ వీరిద్దరూ కలిసి నువ్వు 8 గంటలకు రా, ఈ బార్ కొస్తే డబ్బు ఇస్తామని చెప్పి ఉంటారు. వీళ్ళపై సందేహం రాకుండా డివోర్స్ కోసమే వీళ్ళు ఆ బార్ కు వచ్చినట్లు సీన్ క్రియేట్ చేశారు. అందుకోసమే వీళ్ళు బార్ కు వెళ్లారు. అక్కడికి వచ్చిన విక్టిమ్ ను కూడా వీళ్ళే చంపేశారు అని హీరో అంటున్నాడు. ఇప్పుడు హీరో వీళ్ళను అరెస్ట్ చేయడానికి వెళ్తున్న క్రమంలో మనకేమైనా పర్వాలేదు కానీ మన కొడుకు ఏమీ కాకూడదు అని పోలీసులు వీళ్ళను పట్టుకోవడానికి ముందే కొడుకును ఎయిర్పోర్ట్ కు తీసుకెళ్లి అతన్ని విదేశాలకు వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కించారు. ఆ తర్వాత పోలీసులు వీళ్ళను అరెస్ట్ చేసి స్టేషన్ కు తీసుకొచ్చారు. అప్పుడు నిజాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అసలు ఈ సమస్యకు స్టార్టింగే ఈ అంకుల్ నుంచి ప్రారంభమైంది. అతడు గ్యాంబ్లింగ్ అని చెప్పి ఊరంతా అప్పులు చేశాడు. అంకుల్ కు డబ్బు ఇచ్చిన ఒక అతడు ఒక రోజు నైట్ అదే ఏప్రిల్ 28వ తేదీ నడి రోడ్డుపై ఆంటీని చూసి నీ భర్త నాకు డబ్బు ఇవ్వాలి కానీ నువ్వేంటే వయ్యారంగా కారు నడుపుకుంటూ వస్తున్నావు ఇలా ఆమెను తిడుతూ కారు నుంచి దింపేశాడు. ఆమెతో కొంచెం తప్పుగా బిహేవ్ చేశాడు. అప్పుడు భయపడిపోయిన ఆంటీ అతని తోసేసి కారులో ఎక్కింది. కార్ స్టార్ట్ చేసింది. అప్పుడు కారు అతని పైకి ఎక్కించింది. కార్ తో యాక్సిడెంట్ చేయడం వల్ల అతడు టైర్లలో ఇరుక్కుపోయాడు. కానీ అది ఆంటీకి తెలియలేదు. గుద్దినప్పుడే అతడు కింద పడి ఉంటాడని అలా తోలుకుంటూనే వెళ్ళింది. ఒక టర్నింగ్ దగ్గర క్రాస్ అవుతున్న క్రమంలో డెడ్ బాడీ కింద పడిపోయింది. సైడ్ మిర్రర్ ద్వారా ఇదంతా చూసిన ఆంటీకి పై ప్రాణాలు పైనే పోయాయి. భయపడిపోయిన ఆంటీ అంకుల్ కు కాల్ చేసింది. అప్పుడు అంకుల్ వచ్చి చనిపోయిన వాడి ముఖాన్ని చూశాడు. అతడు టైర్ లో చిక్కుకున్నా కూడా ఆంటీ కొంచెం దూరం కారును నడుపుకుంటూ వచ్చింది కదా, అందువల్ల అతని ముఖం ఇప్పుడు గుర్తుపట్టని విధంగా మారింది. అందువల్ల అతడు ఏమనుకున్నాడంటే ఇతని ద్వారా ఎలాగూ మనల్ని పట్టుకోలేరు, ఇక్కడ నుంచి ఇలాగే ఎస్కేప్ అవుదామని అంకుల్ చెప్పాడు. కారును వేరే ఎవరికైనా అమ్మినా కూడా సమస్య వస్తుంది. అందువల్ల యాక్సిడెంట్ అయిన కారు మన దగ్గరే ఉండకూడదని చెప్పి ఆంటీ అంకుల్ ఈ ఇద్దరు కలిసి కారును ఒక ఏరు లోపల పడేశారు. బయట మాత్రం కొడుకు ఖర్చుల కోసం కారును అమ్మినట్లు చెప్పుకొచ్చారు. యాక్సిడెంట్ జరిగిన చోట సీసీటీవీ కెమెరాలు లేకపోవడం వల్ల వీళ్లకు కలిసి వచ్చింది. ఇకపై ఎలాంటి సమస్య ఉండదు అని వీళ్ళు రిలాక్స్ అయ్యారు. కానీ ఇదే టైంలో విక్టిమ్ ఆంటీకే కాల్ చేసింది. నువ్వు చేసిన యాక్సిడెంట్ గురించి నాకు అంతా తెలుసు, 1 మిలియన్ డబ్బులు నాకు ఇవ్వలేదనుకో నేను ఈ విషయం బయటకు చెప్తానని బెదిరించింది. మొదట తన సేవింగ్ అకౌంట్ లో ఉన్న $30,000 తీసుకెళ్లి ఆంటీ విక్టిమ్ కి ఇచ్చింది. ఇంతేనమ్మా నా దగ్గర ఉంది, ఇంతటితో వదిలేయి అని బతిమలాడింది. కానీ ఆమె మాత్రం వదలలేదు. విక్టిమ్ కు ఆ 1 మిలియన్ డబ్బులు ఇవ్వడం కోసమే ఈమె ఇంటిని అమ్మేసింది. అప్పుడు అంకుల్ ఏం చెప్పాడంటే ఇదిగో చూడమ్మా, ఇంతకు ముందు నువ్వు 30,000 తీసుకెళ్లి ఇచ్చావు, ఇది సరిపోదు ఇంకా డబ్బు తీసుకురా అని చెప్పింది. ఇంటిని అమ్మిన తర్వాత ఈ డబ్బు కూడా నువ్వు తీసుకెళ్లి ఇచ్చావు అనుకో, ఇది కూడా సరిపోదు ఇంకా డబ్బుతే అంటే నువ్వేం చేస్తావు అని ఆ భర్త అడిగాడు. జీవితాంతం ఆమెకు డబ్బులు ఇస్తూనే ఉంటావా? మన రహస్యం ఆమెకు తెలిసిపోయింది. ఆమె ప్రాణాలతో ఉన్నంత వరకు మనకెప్పుడు డేంజరే అని చెప్పాడు. ఆమెకు డబ్బులు ఇవ్వడానికి బదులు లేపేద్దామని చెప్పాడు. దానికి ఈ ఆంటీ ఒప్పుకుంది. కానీ వీళ్ళు చేయబోయే హత్యలో వీళ్ళు దొరకకూడదని చెప్పి డ్రామా ఆడడం మొదలు పెట్టారు. వీరిద్దరి మధ్య గొడవ జరిగింది. వీరిద్దరు డివోర్స్ తీసుకోబోతున్నారు. డివోర్స్ గురించి మాట్లాడడానికే ఆ రోజు ఆ బార్ కు వెళ్లారు. ఇలా బయట ప్రపంచాన్ని నమ్మించడం కోసం ఆంటీ ఆ రోజు కావాలనే ఆఫీస్ లో పనిచేసే ఇద్దరిని ఇంటికి తీసుకొచ్చింది. వాళ్ళ ముందు వేరే అమ్మాయితో ఉన్నట్టు ఈ అంకుల్ కూడా నాటకం ఆడాడు. ఆ రోజు విక్టిమ్ ను చంపబోయేది ఆంటీనే. కానీ ఆంటీపై ఎలాంటి సందేహం రాకూడదనే వీళ్ళ ప్లాన్ ను అమలు చేయడానికి కొన్ని రోజుల ముందు ఆంటీకి యాక్సిడెంట్ అయినట్లు ఒక సీన్ క్రియేట్ చేశారు. ఆమె చేతికి కట్టు కూడా కట్టుకోమని చెప్పాడు. ఇప్పుడు విక్టిమ్ యొక్క హత్య జరిగితే చేతికి దెబ్బ తగిలిన ఆంటీ ఎలా చేస్తుంది అని అనిపిస్తుంది కదా. ఆమె చంపడానికి అవకాశమే లేదని పోలీసులు అనుకుంటారు కదా. ఆ కారణం కోసమే అలా చేసింది. ఇలా పక్కాగా ప్లాన్ వేసుకుని ఆ రోజు బార్ కు వెళ్ళింది. ఆ బార్ లో వీరిద్దరి మధ్య గొడవ జరిగినట్లు, ఆ గొడవను మేనేజర్ కూడా విన్నట్లు సీన్ వేశారు. 8 గంటలకు డబ్బు ఇస్తాం రా అని వీళ్ళు విక్టిమ్ ను ఆ బార్ ముందుకు రప్పించారు. అదే టైంలో కరెక్ట్ గా బయటకు వచ్చిన ఆంటీ డబ్బిస్తారా అని విక్టిమ్ ను బయటకు రప్పించారు.
రప్పించింది. అప్పుడు కత్తి తీసి ఆమె పొట్టలో పొడిచింది ఈ ఆంటీ. ఆమె ఇంకా చావలేదని గొంతు నునిమి చంపడానికి ప్రయత్నించింది. అదే టైంలో కొంచెం దూరం నుంచి బైకర్ బైక్ నడుపుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే ఆంటీకి భయం వేసింది. యాక్చువల్ గా వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఈ బార్ దగ్గర ఎలాంటి కెమెరాలు లేవు. ఇక్కడ విక్టిమ్ ను హత్య చేసి ఆమె డెడ్ బాడీని ఆమె కారులోనే పెట్టి కారుతో పాటు ఆమెను ఏదైనా ఏర్ లో తోసేస్తే చివరి వరకు వీళ్ళను కనిపెట్టలేరని అనుకున్నారు. కానీ సడన్ గా వీళ్ళ ప్లాన్ కు వ్యతిరేకంగా ఒక బైక్ వచ్చిందా. అప్పుడు ఆంటీకి ఏం చేయాలో అర్థం కాలేదు. వెంటనే హత్య చేసిన తర్వాత డెడ్ బాడీని కారు వెనక సీట్ లో వేసింది. కార్ డోర్స్ ఎవరూ తెరవకూడదని లాక్ చేసింది. ఆ తర్వాత ఒక చోటుకు వెళ్లి దాక్కుంది. కానీ బైకర్ ఎందుకు వచ్చాడు? ఆ అమ్మాయిని చంపడానికే కదా. కానీ వచ్చిన వాడు ఆ కార్ లోపల విక్టిమ్ యొక్క డెడ్ బాడీని చూశాడు. సరే నేను చేయాల్సిన పనిని వేరే ఎవరో చేశారు. ఇప్పుడు తన అవసరం ఏంటి? విక్టిమ్ దగ్గర ఉన్న ఆ మామ వీడియో ఉన్న పెన్ డ్రైవ్ కావాలి. అది దొరికితే చాలు అని క్లోజ్ చేసి ఉన్న ఆ కార్ యొక్క అద్దాలు పగలగొట్టాడు. విక్టిమ్ యొక్క బ్యాగ్ మాత్రం తీసుకుని వెళ్ళాడు. కార్ లో అలారం మోగడం వల్ల ఆంటీ అక్కడ ఉండలేకపోయింది. ఆమె వెళ్తుంటే నడుచుకుంటూ వెళ్తున్న ఆమె దగ్గర బైకర్ రాబరీ చేశాడు. అప్పుడు అక్కడికి వచ్చిన ఈ స్పెడ్స్ బైకర్ నుంచి ఆంటీని కాపాడాడు. ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంటీ ఆ విక్టిమ్ ను చంపుతుంటే అక్కడే ఆగి ఉన్న ఈ స్పెడ్స్ మొత్తం చూశాడు. ఆంటీని ఇంటికి తీసుకెళ్లి వదిలాడు. అప్పుడు ఆమె విక్టిమ్ ను ఎందుకు చంపిందో నిజం ఇతనికి తెలిసింది. ఆమెను చంపడంలో ఎలాంటి తప్పు లేదని ఈ స్పెడ్స్ కూడా ఆమెతో కలిసిపోయాడు. దీంతో ఇంకో ట్విస్ట్ ఏంటంటే హత్య జరిగిన చోటుకు వచ్చిన బైకర్ మేబీ ఆంటీ విక్టిమ్ ను చంపేటప్పుడు చూసే ఛాన్స్ ఉండింది కదా. అందువల్ల ఈ కేసులో ఎలాంటి సాక్ష్యం ఉండకూడదని సాక్షిగా ఉన్న బైకర్ ను కూడా చంపాలని బైకర్ కు బాగా తెలిసిన ఈ స్పెడ్స్ మూలంగా అతన్ని ఒక చోటుకు రప్పించాడు ఈ అంకుల్. అక్కడికి వెళ్లిన అంకులే అతన్ని బిల్డింగ్ పై నుంచి తోసేసి చంపాలని చూశాడు. యాక్చువల్ గా ఇదే జరిగిన నిజం. ఈ ముగ్గురు ఆ విషయం ఒప్పుకుంటున్నారు పోలీసుల దగ్గర. సీన్ కట్ చేస్తే హాస్పిటల్లో కోమాలో ఉన్నాడు కదా బైకర్. అతడు స్పృహలోకి వచ్చాడు. అతని దగ్గరికి వెళ్లి హీరో విచారిస్తుంటే ఇంకో భయంకరమైన ట్విస్ట్ తెలిసింది. ఇప్పటి వరకు విచారణలో హీరోకు తెలియవచ్చింది ఏంటి? ఆంటీ తన పార్ట్నర్ తను నడుచుకుంటూ వెళ్తోంది. అప్పుడు ఈ బైకరే అనవసరంగా ఆమె దగ్గరికి వెళ్లి బైకరే రాబరీ చేసినట్లు మనకు ఇంతసేపు తెలిసింది. కానీ ఇతన్ని అడుగుతుంటే తెలిసింది ఏంటంటే అదంతా అబద్ధం అని తెలిసిపోయింది. ఈ బైకర్ ఆ అద్దాలు పగలగొట్టి విక్టిమ్ యొక్క బ్యాగ్ తీసుకుని వస్తుంటే అప్పుడు రోడ్ లో నడుచుకుంటూ వెళ్తున్న ఆంటీ కావాలనే ఇతన్ని అటాక్ చేసింది. ఎక్కర్రా విక్టిమ్ బ్యాగ్ లో ఉండాల్సిన ఫోను అని అతన్ని అడిగింది. ఇప్పుడే కదా అతడు ఆ బ్యాగ్ ను తీసుకుని వస్తున్నాడు. కానీ అందులో ఏమేమి ఉందో ఇతనికి ఎలా తెలుస్తుంది? ఏంటే ఎవరే నువ్వు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు అని అతడు అంటుంటాడు. వదిలేవే అని అతడు విడిపించుకుంటుంటే స్పెట్స్ పెట్టుకున్న అతడు ఇక్కడికి వచ్చాడు. బైకర్ విక్టిమ్ యొక్క బ్యాగ్ తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇతడు ఏరు పక్కన కూర్చుని లోపల ఉన్న పెన్ డ్రైవ్ తీశాడు. అప్పుడు ఆంటీ అడిగినట్లు ఆ బ్యాగ్ లో ఎలాంటి ఫోన్ లేదు. ఆంటీకి ఇతనికి జరిగిన గొడవలో ఆ ఫోను ఎక్కడో ఒక చోట పడి ఉంటుందని చెప్పాడు. ఆ తర్వాత బైకర్ అదృశ్యమయ్యాడు. కొన్నాళ్ల తర్వాత ఈ స్పెడ్స్ బైకర్ కు కాల్ చేశాడు. నాకు తెలిసిన ఒక వ్యక్తిని నీ దగ్గరికి పంపిస్తాను. అతడు నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలట. అదేంటో మాట్లాడు అని అంకుల్ ను పంపించాడు. యాక్చువల్ గా అంకుల్ అక్కడికి వెళ్ళింది ఆ బైకర్ ను చంపడానికి కాదు. ఇంకా విక్టిమ్ యొక్క ఫోన్ ఇతని దగ్గరే ఉందని అతడు అనుకున్నాడు. ఆ ఫోన్ తీసుకోవడం కోసమే అంకుల్ అక్కడికి వచ్చాడు. వచ్చిన వాడు ఆ ఫోన్ ఎక్కర్రా అని ఇతనితో గొడవ పడ్డాడు. అప్పుడు గొడవ జరుగుతుంటే పొరపాటున బైకర్ పైనుంచి కింద పడ్డాడు. వీళ్ళు ఆ ఫోన్ కోసం ఇంత పోరాడుతున్నారంటే వీళ్ళు భయపడేలా విక్టిమ్ ఆ ఫోన్ లో ఏదో దాచిపెట్టింది అని హీరో అనుకుంటున్నాడు. ఇప్పుడు విక్టిమ్ చెప్పాడు కదా మా ఇద్దరికి జరిగిన గొడవలో ఆ ఫోన్ అక్కడే ఎక్కడో పడి ఉంటుందని అన్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్లి చెక్ చేశారు. హీరోకు ఆ ఫోన్ దొరికింది. అప్పుడు అందులో ఉన్న ఒక వీడియో చూస్తుంటేనే హీరోకు బొమ్మ కనిపించింది. ఏప్రిల్ 28వ తారీఖు జరిగిన యాక్సిడెంట్ ను విక్టిమ్ రికార్డ్ చేసి సేవ్ చేసింది. ఆ వీడియోలో యాక్సిడెంట్ చేసి బయటకు వచ్చేది ఈ ఆంటీ కాదు, ఆంటీ యొక్క కొడుకు. ఆంటీ అంకుల్ చేసిందంతా కూడా వాళ్ళ కొడుకును కాపాడుకోవడం కోసమే. ఇదంతా కనిపెట్టి హీరో స్టేషన్ కు వస్తున్నాడు. వీళ్ళు స్టేషన్ కు వస్తున్న క్రమంలో స్టేషన్ ముందు ఆ అబ్బాయి నిలబడి ఉన్నాడు. అతన్ని లోపలికి తీసుకెళ్లిన హీరో అతని స్టేట్మెంట్ ను రికార్డ్ చేస్తున్నాడు. ఆంటీ ఒక స్టోరీ చెప్పింది కదా, నా భర్త ఒక అతడికి డబ్బు ఇవ్వాలి, అతడు నన్ను నడి రోడ్డుపై ఆపి తప్పుగా నడుచుకోవడానికి ప్రయత్నించాడని చెప్పింది కదా. నిజంగా ఆ స్టోరీ జరగలేదు. కానీ ఈమె చెప్పిన కథలో ఉన్న అదే వ్యక్తి ఈ అబ్బాయి యొక్క 15వ బర్త్డే రోజు ఆంటీ అంకుల్ ఈ అబ్బాయి ఒక హోటల్లో సెలబ్రేట్ చేసుకుని వస్తున్నారు. అప్పుడు ఆ వ్యక్తి ఒక 4-5 అనుచరులను తీసుకొచ్చి
ఏంట్రా నాకు ఇవ్వాల్సిన డబ్బు మాత్రం ఇవ్వరు, కానీ మీ కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నారా, బుద్ధి ఉందారా మీకు అని వాళ్ళ కొడుకు ముందే ఈ తల్లిదండ్రులను అతడు కొడుతున్నాడు. ఇప్పుడు కొన్ని రోజులు గడిచాయి. ఈ అబ్బాయికి సరిగా కారు నడపడం తెలియదు. ఒక రోజు అంకుల్ ఆంటీ ఇంట్లో లేని సమయంలో కారు తీసుకొచ్చిన ఈ అబ్బాయి రోడ్డు పక్కన నిలబడిన ఆ అప్పు ఇచ్చిన వాడిని చూశాడు. రేయ్, మా అమ్మా నాన్నతో అంత అసభ్యంగా ప్రవర్తిస్తావా అని అతనితో గొడవకు వెళ్ళాడు. కానీ ఆ గొడవలో ఈ అబ్బాయిని అతడు బాగా కొట్టాడు. ఇకపై తిరిగి అతన్ని కొట్టలేనని ఈ అబ్బాయికి తెలిసిపోయింది. అందువల్ల కారులోకి ఎక్కాడు. అక్కడి నుంచి తప్పించుకోవాలని కారులో రివర్స్ గేర్ కు బదులు యాక్సిలేటర్ ను నొక్కాడు. ఆ అప్పిచ్చిన వారి మీదకి ఈ కారు ఎక్కించాడు. ఢీ కొట్టినప్పుడు అతడు టైర్ లో ఇరుక్కున్నాడు. ఆ విషయం ఈ అబ్బాయికి తెలియలేదు. అది తెలియకుండా కారు నడుపుకుంటూ వెళ్తున్న క్రమంలో ఒక టర్నింగ్ దగ్గర బాగా తిప్పాడు. అప్పుడు వీల్ నుంచి బయటపడిన అతన్ని మిర్రర్ ద్వారా ఆ అబ్బాయి చూశాడు. అయ్యయ్యో, అనవసరంగా ఒకరిని హత్య చేశానా అని ఆ అబ్బాయి చాలా భయపడ్డాడు. ఒక అబ్బాయికి సమస్య వస్తే మొదట అతడు ఎవరికి చెప్తాడు? తల్లిదండ్రులకే కదా. అందువల్ల వెంటనే తల్లికి కాల్ చేసి ఇలా జరిగిందని చెప్పాడు. అప్పుడు స్పాట్ కు అంకుల్ ఆంటీ వచ్చారు. కొడుకును కాపాడడం కోసం ఆ డెడ్ బాడీని అక్కడే వదిలేసి వీళ్ళు కారును తీసుకెళ్లి ఎయిర్ లో పడేశారు. అప్పుడే ఇది వీడియోగా తీసిన ఈ విక్టిమ్ ఆంటీని బెదిరించింది. ఇక వేరే దారి లేక కొడుకు కోసం వాళ్ళు విక్టిమ్ ను కూడా చంపేశారు. మా అమ్మా నాన్న నా కోసం ఇంత చేస్తూ నన్ను విదేశాలకు పంపించాలని చూశారు. ఆ యాక్సిడెంట్ జరిగిన రోజు నుంచేని ఒక్క రోజు కూడా ఈ అబ్బాయి సరిగా నిద్రపోయిందే లేదు. ఇక విదేశాలకు వెళ్తే తిరిగి రాలేడని ఈ అబ్బాయికి తెలుసు. జీవితాంతం ఈ గిల్టీ ఫీలింగ్ తో అతడు జీవించలేనని అనుకున్నాడు. అందువల్లే స్టేషన్ కు వచ్చి తాను చేసిన తప్పును ఒప్పుకున్నాడు. కానీ అంకుల్ ఆంటీ వాళ్ళు చేసిన వేరే తప్పు కోసం అరెస్ట్ అయిన విషయం ఇతనికి తెలియదు. అప్పుడు ఇతడు చాలా అమాయకంగా నేను అరెస్ట్ అయి జైలుకు వెళ్ళడానికి ముందు మా అమ్మా నాన్నను ఒక్కసారి చూడొచ్చా అని అడుగుతున్నాడు. అప్పుడు హీరో ఆ మీటింగ్ కు అరేంజ్ చేశాడు. ఇప్పుడు అబ్బాయి చేతికి సంఖ్యలు, వాళ్ళ అమ్మ చేతికి కూడా సంఖ్యలున్నాయి. అప్పుడు ఒకరినొకరు చూసుకుంటూ బాగా ఏడుస్తున్నారు. ఇంకోవైపు ఇంకో సెల్ లో ఉన్న అంకుల్ తన కొడుకు వచ్చి లొంగిపోయాడని తెలిసి అయ్యయ్యో నీకోసమే కదరా మేము ఇదంతా చేశాం, చివరగా నువ్వే వచ్చి ఇలా ఇరుక్కుపోయావేంట్రా అనుకుంటున్నాడు. సీన్ కట్ చేసి 12 సంవత్సరాల తర్వాత చూపించారు. ఈ అబ్బాయికి పెద్దగా శిక్ష ఏమీ పడలేదు. ఎందుకంటే ఆ టైంలో ఇతనికి 16 ఏళ్ళు మాత్రమే. అంతేకాదు ఇతడు ప్లాన్ ప్రకారం ఒకరిని చంపలేదు. పొరపాటుగా అది జరిగిపోయింది. అందువల్ల ఇతన్ని వదిలేశారు. కానీ విక్టిమ్ ను పక్కా ప్లాన్ ప్రకారం వీళ్ళు హత్య చేశారు. ఆంటీకి మరణ దండన విధించి శిక్షను అమలు చేశారు కూడా. ఆ తర్వాత అంకుల్ ఆంటీ చేసిన ప్లాన్ కు ఇతడు సాయపడ్డాడని చెప్పి ఇతనికి జీవిత ఖైదు శిక్ష విధించారు. ఇప్పటి వరకు అతడు జైల్లోనే ఉన్నాడు. ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించిన మామ, బైకర్, ఆ స్పెట్స్, కాయ్ అని వాళ్ళకు వాళ్ళ తప్పుకు సంబంధించి శిక్షలు వేశారు. 3 ఏళ్లు, 5 ఏళ్లు, 7 ఏళ్లు అని శిక్ష అనుభవించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరం వాళ్ళ అబ్బాయి జైలుకు వచ్చి అంకుల్ కోసం జైల్లోనే పియానో షో నడుపుతుంటాడు ఈ అబ్బాయి. ఈ రోజు కూడా అలాగే అతడు పియానో షో నడుపుతున్నాడు. నా పరిస్థితి ఇలా అయినా కూడా నా కొడుకు పై స్థాయికి వెళ్ళాడని చాలా సంతోషంతో అంకుల్ తన కొడుకును చూస్తుంటాడు. ఇదే టైంలో హీరో అతని కొడుకు ఆ అబ్బాయిని చూస్తున్న క్రమంలో ఇంతటితో సినిమాను ముగించారు. ఈ సినిమా మీకు నచ్చిందని అనుకుంటున్నాం. అందువల్ల తప్పకుండా ఈ సినిమాపై మీ అభిప్రాయాన్ని రాయండి. మరో మంచి సినిమాతో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.